నన్ను గెలిపిస్తే భద్రాద్రి జిల్లాలో పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఓటర్లను భరోసా కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆయన కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి ఒక్క మోదీతోనే సాధ్యమని అన్నారు. నాకు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి ఏంటనేది చేసి చూపిస్తారని ఓటర్లను అభ్యర్థించారు. నేను గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావటమే కాకుండా నిరుద్యోగ సమస్య కూడా లేకుండా చేస్తారని, అలాగే వ్యవసాయదారులకు అన్ని విధాలుగా ఆదుకుంటారని భరోసా కల్పించారు. ఈ ప్రాంతం సమస్యలు నాకు అర్థమైంది కాబట్టి, ఇక్కడ రైతు బిడ్డను కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలు మనకు తెలుసు, సమస్యలు మనకు తెలుసు. ఇక్కడ గత 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఉన్న ఫ్యాక్టరీలు మూతపట్టడం తప్ప ఒక కొత్త ఫ్యాక్టరీ వచ్చిన పాపం లేదు. ఉన్న స్కూల్స్ మూతపట్టడం తప్ప కొత్త స్కూల్ రాలేదు, కాలేజెస్ రాలేదు, హాస్పిటల్స్ అభివృద్ధి కాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. రైతును ఉద్దేశించి ఒక్క వ్యవసాయ రంగంలో ఒక్కటి కూడా వసతి రాలేదు, గిడ్డంగులు రాలేదు, ఏదైనా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రాలేదు. మరి ఏమైంది ఇక్కడ? ఖమ్మం ఏం పాపం చేసిందని నేను అడుగుతున్నా, ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మోసాలకి శాపనార్థాలు పెడుతున్నారు. నరేంద్ర మోడీ గారు